ప్రైజ్ ది లార్డ్. కొన్ని మాటలు మీ ముందు పెట్టాలని ఆశపడతా ఉన్నాను. మొదటి సమయాలు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి గమనిస్తాం. ఎఫ్రాయిము మన్యమందు చదవండి. రమతయిం సోఫీము పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రామీయుడైన నూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోబాము కుమారుడు. అతనికి ఇద్దరు భార్యలు ఉండేది. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగింది కానీ హన్నాకు పిల్లలు లేకపోయేది. ఇతడు శిలోహునందున్న సైన్యముల అధిపతి యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చడికి పోచుండెను. ఆ కాలమున వేరే యొక్క ఇద్దరు కుమారులకు హోప్ని ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా నుండిరి. ఎల్కానా తాను బలి అర్పణ చేసిన నాడు తన భార్యకు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాలు ఇచ్చుచూ వచ్చెను గాని హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన హేతువును బట్టి ఆమె వైర్యకు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోనప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించను గనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, అన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుట ఏలా? నీకు మనోవిచారణం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. సమూయేలు గ్రంథంలో ఉన్నటువంటి ఈ విషయాన్ని గురించి చాలా మార్లు మనం వింటూ చదువుతూ అనేక పర్యాలు విన్నాం. ఇక్కడ ఎల్కానా అనేటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి 2 భార్యలు ఉన్నారు. ఆ 2 భార్యల్లో ఒక ఆమె పేరు హన్నా, పెనిన్నా. ఆయన పేరు కూడా చక్కగా చూసి చేసుకున్నట్టే ఉంది. హన్నా, పెనిన్నా, జాకోబ్ లాగా, ఇంకా ఎనోష్ ఎఫ్రాయిం లాగా, షలెం షమ్గార్ లాగా, ఏరిగోరి పెట్టినట్టుగానే హన్నా, పెనిన్నా, చక్కటి పేర్లు. హన్నా పెనిన్నాల గురించి మనకు తెలుసు. హన్నా పెనిన్నాలో పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, హన్నాకి పిల్లలు లేరు. అయితే ఒక విషయాన్ని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి. జస్ట్ నేను ప్రార్థనను గురించి కొన్ని విషయాలు మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రసంగంగా కూడా ఉండకూడదా అనుకున్నాను, ఏమవుతుందో నాకు తెలియదు, సాగనిద్దాం. అయితే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ప్రార్థన అనేటువంటిది అది ఆజ్ఞతో జరగవచ్చు, ఆజ్ఞ లేకుండా కూడా జరగవచ్చు. ప్రార్థించాలి కాబట్టి ప్రార్థించడం వేరు. బట్ ఏ రియల్ ప్రేయర్, ఒక నిజమైన ప్రార్థన, అది పరిస్థితుల్లోంచి బయటకు ఉత్పత్తి అవుతుంది. ఏ రియల్ ప్రేయర్, ఇట్ ఆల్వేస్ ఒరిజినేట్స్ ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ సిచ్యువేషన్స్. అంటే ఆ పరిస్థితుల్లో ఏదో ఒక విషయాన్ని బలంగా కోరుకోవడం పైనే ఆ ప్రార్థన ఆధారపడి ఉంటుంది. ద మోర్ యు డిజైర్, ద మోర్ స్ట్రాంగర్ ద ప్రేయర్. నీ కోరిక బలమైనప్పుడు నీ ప్రార్థన బలమైనదిగా ఉంటుంది. ప్రార్థన బలమైనదిగా ఉన్నప్పుడు దాని ఫలితాలు బలంగానే ఉంటాయి. ఇక్కడ చూడండి ఒకసారి, అక్కడ పెనిన్నా ఆమె పరిస్థితిని ఆలోచన చేయండి. సరే, హన్నా ప్రార్థన చేసుకున్న తర్వాత ఆమెకు పిల్లోడు పుట్టినాడు. ఇది ఫైనల్ అల్టిమేటం.
కదా. చివరిగా ఆమె పొందుకున్న ఫలం మనకు తెలుసు. మీరేమి కొత్త వాళ్ళు కాదు దేవునికి, క్రైస్తవ్యానికి, ఈ లేఖనాలకి. కానీ వాట్ ఎగ్జాక్ట్లీ దట్ టుక్ అంటే ఏది అసలు? ఆమెకు ఇంత చక్కగా సంతానము లేనటువంటి ఆ పరిస్థితుల్లో నుంచి సంతానము కలిగేంత రీతిలో ఆమె పొందింది, ఆమె వెళ్ళిన ఆ మార్గాన్ని చూడాలి. దానిని గమనించినప్పుడు అసలు మన పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. ఆమె ఆ బలమైనటువంటి ఏదో ఎన్నో దినముల నుంచి పొందుకోవలసినటువంటి దానిని ఆమె పొందుకోవడానికంటే మునుపు ఆమె ఆ విషయంలో బాధపడవలసినదై ఉన్నది. మొదటిది, బాధింపబడవలసినదై కూడా ఉన్నది. ఈ రోజున మనం చేస్తున్నటువంటిది ఇది ఉపవాసం కదా. అంటే ఏంటి? దేవుడితో అతి దగ్గరగా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వి అవాయిడ్ ఫుడ్, వి అవాయిడ్ లాట్ ఆఫ్ థింగ్స్. చాలా విషయాలు, ఈ లోక సంబంధమైనటువంటి సంతోషాన్ని కలగజేసే అన్ని విషయాన్ని మనం ఈరోజు తృణీకరిస్తాం. దేనిని కూడా తీసుకోం మనం. ఈ రోజున ఏదేదైతే మనం వదిలేసామో, ఉపవాసం అనే పేరు లేకుండానే హన్న కూడా అదే చేసింది. పెనిన్న తన దగ్గర ఉన్నటువంటి సంతానాన్ని బట్టి, సంతానం లేనటువంటి హన్నను పట్టుకొని గేలి చేస్తూ ఉంది. మనుషుల సహజ నైజం అది. మనకు కలిగిన దాన్ని, ఎదుటివాడికి లేని దాన్ని గురించి ఎల్లవేళలా ప్రత్యక్షంగానో పరోక్షంగానో షో ఆఫ్ చేస్తూ ఉంటాం మనం. కరెక్టేనా? ఎదుటివాడి దగ్గర ఐఫోన్ ఉందనుకో, నీ ఐఫోన్ సింబల్ చూపియవు. కరెక్టేనా? ఎదుటి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉందనుకో, ఇక వాడు చూసినట్లుగా వాడి ఇక్కడ తిరిగిమని మాట్లాడతావు. ఎందుకని? వాడు నీ వెనకాల లోగో చూడాలా. అంటే నేను ఇది నా కళ్ళారా చాలాసార్లు చూసా, చాలా మందిలో నిజంగా చూసా, చాలా మంది దగ్గర చూసా. నేను కొంతమంది దగ్గర పరిశీలన కూడా చేశా. నేను వాడేది ఐఫోనే కదా, చిన్న మోడల్. కానీ ఎదుటోడు బిల్డప్ ఇచ్చినప్పుడు అరే నా దగ్గర కూడా అదే ఉందిరా అని చెప్పని పరోక్షంగా చూపించాక ఆడు తిప్పేసాడు. ఇది ఎప్పుడు జరిగే కథే. నిజమే, ఇవి జరుగుతాయి బయట. ఎదుటోడికి అరే నా దగ్గర డబ్బు ఉందిరా అని చూపించుకునే ప్రయత్నంలో ఎదుటోడు నాకంటే బాగా ధనవంతుడు తెలియగానే ఇది సలబడతాడు. సహజమే, మనుషుల మధ్యలో జరిగేదే. కరెక్టా కదా? ఇది ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. ఆ పెన్నిన కూడా తన దగ్గర ఉన్నటువంటి తన కుమారులను బట్టి, తనకున్న సంతతిని బట్టి అన్న విషయంలో గేలి చేయడము, ఆమెను తక్కువగా చేయడము, ఇది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. అబ్రహాము యొక్క భార్యల విషయంలో ఇదే జరిగింది. ఎస్ఆర్నో? హాగరు, సారా ఇద్దరి విషయంలో కూడా అదే జరిగాయి. హాగర్కి ఇష్మాయిలు పుట్టడాన్ని బట్టి చిన్న చూపు చూసింది. ఆ చిన్న చూపును బట్టి ఆ సారాకు కూడా నచ్చక దీన్ని పంపించేసే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోనీలే మనకు కుమారుడు లేడు, సంతానం కలుగుతుంది చెప్పి నేను పంపిస్తే ఇప్పుడు నా పైన కూర్చొని అర్థదిడ్డంగా మాట్లాడుతూ ఉంది. ఇగో దీన్ని ఇద్దరిని పంపించేసే అని ఆమె చెప్పే వరకు సాగింది. సాధారణంగా 30 జుట్లన్న ఒక చోటు ఉంటాయి, కానీ 2 జోడలు ఒక చోటు ఉండాలంటే కష్టమే కదా. కాదన్న వాళ్ళకి కోడలు వచ్చాక తెలుస్తుంది, అవునన్న వాళ్ళకి ఇప్పటికే పరిచయం అయి ఉండొచ్చు. కరెక్టేనా? అంతెందుకయ్యా, కొంతకాలం ముందుకు పోతే అంటే యవ్వన వయసు దాటి వివాహాలు దాటిన తర్వాత తల్లి కూతురులేక పడదు. అంత కఠినమైన పరిస్థితి. కరెక్టేనా? తల్లి కూతురుపై చెప్తుంది, కూతురు తల్లిపై చెప్పుకుంటుంది. ఇది ఇంతే. చిన్న కూతురు కలిగినటువంటి తల్లులకు ముందుంది మీ ముసల పండుగ. ఇది లోకంలో ఉండే వ్యక్తులకు జరగాలి, కానీ దేవునిలో ఉండేటువంటి ఆత్మచేత బంధించబడిన మనకు జరగకూడదు. మన మధ్యలో ఉండే బంధము ఆత్మ వల్ల కలిగే బంధంగా ఉండాలి. కడుపులో పుట్టిన వాళ్ళతో మనకు సమాధానం లేకపోతే ముక్కు మొహం తెలియనోడు వచ్చే పొద్దున ఆ పరదేశంలో మనతో వాళ్ళతో పాటు సహవాసం చేయగలుగుతామా? చేయలేం. అట్లా కుదరదు. అయితే ఇక్కడ ఆమెకు జరిగినటువంటి సందర్భం చూడండి. ఆమెకు ఒక వైపున విపరీతమైనటువంటి గేలి చేయడము, ఆమెను కించపరిచి తక్కువ చేసి మాట్లాడుతున్నటువంటి మాటలు వింటూనే ఉంది.
కానీ ఆమె దగ్గర ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే కొద్దిగా సపోర్టివ్ హస్బెండ్ దొరికిండు కదా. ఆ సపోర్టివ్ హస్బెండ్ ఏం చేస్తానంటే, అమ్మ ఎందుకంత బాధపడుతున్నావు, నేను నీకు శ్రేష్టమైన వాడు కనబడతలేదా, ఎంతమంది కంటే 10 మంది కంటే నేను శ్రేష్టమైనటువంటి వ్యక్తి నీకు కనబడతలేదా, పిల్లకాయలు అని చెప్పి ఎందుకు అంతగానము బాగా ఏడుస్తున్నావు, నీకేం తెలుసు, పిల్లకాయలు వచ్చిన తర్వాత డైపర్లకే ఖర్చు, డైపర్లకే ఖర్చు, నీకేం తెలుసు, ఆవిడ ఎప్పుడు పిలిచి ఎప్పుడు ఏరుస్తావు నీకేం తెలుసు, ఒకసారి నీకు జేసన్ కానీ ఏనోష్ కానీ ఎదిద్దే కానీ ముగ్గురిని గ్రైండర్లు వేసి చూపిస్తే నీకు అర్థమవుతుంది, ఇంకోసారి వద్దంటాను అని పాపం ఏదో నాలాగే ఇప్పుడు నేను చెప్పినట్టు కాకపోయినా ఇంకొంచెం మృదువైన మాటలతో ఆదరణ మాటలతో ఏడగ్ర తల్లి అని చెప్పినాడు ఆయన. కరెక్టేనా? అయితే భర్త గారు ఇచ్చిన ఆదరణ వల్ల ఆమెకు ఫలం కలగలేదు, కానీ ఆమె ప్రార్థన అత్యంత బలమైనది గాను, అత్యంత కోరిక కలిగినది గాను, తప్పకుండా పొందుకోదగినది గాను, అసలు పొందుకోకపోతే నేను ప్రాణాన్నైనా సరే వదిలేస్తాను అన్న స్థాయిలోకి ఆమె ప్రార్థన వెళ్ళడానికి పెనిన్న యొక్క గేలియా కారణం. కరెక్టేనా? నాకు పిల్లలు లేకపోతే నాకు బాధ కలగదు, లేరని 10 మంది అంటే బాధ కలుగుతుంది. కరెక్టేనా? నాకు పిల్లలు లేకపోతే నేను నా భార్య బాగానే ఉంటాము, కానీ కలిగినటువంటి 10 మంది మధ్యలోకి వెళ్తే మాకు బాధ కలుగుతుంది. కరెక్టేనా? ఆ బాధ ఉండాలి. చేశాను. నాకు ఉద్యోగం లేకపోతే పర్లే, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన 10 మంది మధ్యలోకి వెళ్ళినప్పుడు నాకు బాధ కలుగుతుంది. కరెక్టే కదా? నాకు కారు లేకపోతే పర్లే, కారు నెలల మధ్యలోకి వెళ్తే నాకు బాధ కలుగుతుంది కాదా? వాస్తవం ఇది. కానీ ఆ బాధను అనుభవించాలని దేవుడు నిన్ను నా స్థలంలో పెట్టాడు. ద స్ట్రాంగర్ ద పెయిన్, ద స్ట్రాంగర్ ద డిజైర్, ద స్ట్రాంగర్ ద డిజైర్, ద స్ట్రాంగర్ ద ప్రేయర్. ఎంత నొప్పి అధికమవుతుందో అంత కోరిక బలం అధికమవుతుంది. అంత కోరిక బలం అధికమవుతుందో దాన్ని బట్టి ప్రార్థన అంత బలంగా మార్చబడుతుంది. కరెక్టే కదా? నువ్వు మోయగలిగే ఒక 5 కేజీల బరువు నీ పైన పెడుతుంటే తీ 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 అనవు. అది 5 కేజీలు 50 చేయి, కాసేపు ఓర్చుకుంటావు, తీస్తే బాగుంటుందేమో అంటావు. 500 చేయి, తీ 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 మామూలుగా అరగవు. వీలుంటే ఒక 2 మసాలాలు కూడా చల్లుతావు నా పైకి మాట రూపంలో. ఎందుకు? పెయిన్ ఎక్కువ అవుతున్న కొద్దీ దానిలో నుంచి తప్పించబడాలి, దాని నుంచి విడుదల పొందాలన్న కోరిక బలంగా అవుతుంది. ఆ బలమైనటువంటి కోరికే నీ ప్రార్థన అత్యంత శక్తివంతంగా బలంగా మారుస్తుంది. దట్ గివ్స్ ద రిజల్ట్. మనం ప్రార్థన చేస్తాం దేనికోసము? రక్షించబడిన నా తల్లిదండ్రుల కొరకు, నా పిల్లల కొరకు, రక్షించబడాలన్న అనేక మంది కోసము, దేవుడి సంఘంలోనికి నూతనంగా అనేకమైన ఆత్మలు రక్షించబడాలని, ఆర్థిక బాధలు పోవాలని, ఉద్యోగ సమస్యలు తీరాలని, ఆరోగ్య సమస్యలు వెడలిపోవాలని. నేను అడిగే ప్రశ్న ఒకటి, నాకు తెలీదు, వాట్ ఎవర్ ద డిజైర్ యూ మే హ్యావ్, నువ్వు ఏ కోరికైనా కలిగి ఉండు, అది ఏ రకమైనటువంటి కోరికైనా సరే. ఎందుకంటే ఇప్పుడు మనం కొంతమందిని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం ఉదయకాలం మొదలుకొని. వాటన్నిటిలో మనం గమనించి చూసినప్పుడు నిజంగానే స్ట్రాంగర్ ద పెయిన్ అంటే ఎంత నొప్పి, ఎంత బాధ ఉంటుందో దానిలో నుంచి అంత కోరిక బయటకు రావాలి, దానిలో నుంచి అంత బలమైన ప్రార్థన బయటకు రావాలి. నిజంగా అంతటి నొప్పి బాధ మనకు కలిగిందా? ఆ నొప్పి, ఆ బాధ మనలో లేదు, కానీ పరిశుద్ధతను నా ప్రజలు కోల్పోతున్నారేమో అన్న బాధ ప్రభులో ఉంటుంది. ప్రభు లాంటి మనస్సును మనం కలిగి ఉండి అదే ఆత్మ తలంతో మనం కలిగి ఉన్నప్పుడు మనలో ఒక్కడు తప్పు చేసినా మనం తప్పు చేసినట్టుగానే మనం బాధపడతాం. ఆ ఎంపతి మిస్ అయిపోతుంది. ఆ ఎంపతి మిస్ అవ్వగానే మన ప్రార్థనలు ఎలా ఉంటాయి తెలుసా? ఆజ్ఞాపూరితమైన ప్రార్థనలు ఉంటాయి, ఫార్మాలిటీ ప్రేయర్స్ ఉంటాయి. అంటే నేను ఉదయం నుంచి ప్రార్థన చేసుకుంటాను, అందరినీ జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి అందరినీ చేసుకున్నాను, దట్స్ ఇట్. కానీ we do not have that kind of a pain that never produces the stronger desire. ఎంత నొప్పి, ఎంత బాధ ఉంటుందో అంతగా దాని నుంచి బయటపడాలన్న కోరిక ఉంటుంది. ముందు ఆ పెయిన్ని ఫీల్ అవ్వాలంటే మనకి ఎంపతి ఉండాలిగా, ఇది మనది అనుకోగలగాలగా. నీ కుమారుడికి జరిగింది నా కుమారుడిది అన్నట్టుగా నేను భావించినప్పుడే నాకు కన్నీటి ప్రార్థన వస్తుంది. Why we are not able to cry in our prayers?
ప్రార్థన అంటే ఏంటిది? మీలో ఎవరికైనా శ్రమ సంభవించేనా? చెప్పరేమయ్యా, వాడు ప్రార్థించాలా. మీలో ఎవడైనా సంతోషంగా ఉండేనా? పాటలు పాడాలి వాడు. అంటే ప్రార్థనలు వచ్చేదే దేనిలో నుంచి? శ్రమల్లో నుంచి. ప్రార్థన కోసం మొట్టమొదటి ప్రారంభమే శ్రమ, ఇరుకు, ఇబ్బంది, దానిలో నుంచి పుట్టే కోరిక. కానీ శ్రమను గురించి అవగాహన లేకుండా, ఆ శ్రమ వల్ల వచ్చే నొప్పిని గురించి అవగాహన లేకుండా కోరిక పుట్టడం జరగదు. నేను ఒక మాట చెప్తాను. పీటర్ గారి యొక్క కొడుక్కి భయంకరమైన అనారోగ్యం ఉంది, ఒక పెద్ద అనారోగ్యం వచ్చింది. ప్రాణాపాయం కాదు కానీ కొద్ది రోజులు ఇబ్బంది పెట్టారు. మనం అందరం ప్రార్థన చేయడం మొదలుపెట్టాము. సింపుల్, వెరీ నార్మల్గా మీకు అర్థమవడానికి ఉదాహరణ. పీటర్ గారు ఎంతటి నొప్పితో ఎంతటి కోరికతో చేస్తాడో మనం అందరం అట్లా చేస్తామా? మరి శక్తి లేని ప్రార్థనలు ఎందుకు ఇంకా కదా? శక్తి లేని ప్రార్థనల వల్ల ఫలం లేదు. శక్తి లేని ప్రార్థనలో ఫలం లేదు. ఎందుకంటే హన్నా పొందుకున్నటువంటి ఆ ఫలం ఊరికే రాలేదయ్య. అది ఆమె ఘోష ఎంత గొప్పదిగా మారిందంటే, అరే బయట ఉన్న వాళ్ళే గొడ్రాలు 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 అని చెప్పేసి నెత్తి మీద పోసి తిడతారు వాళ్ళంతా. అలాంటి పరిస్థితుల్లో పోనీ బయట ప్రపంచం ఒకలా ఉందిలే అనుకుని ఇంట్లోకి వస్తే ఇంట్లో ఆల్రెడీ ఉండే పెనిన్న ఇంట్లో దీని పోరు, బయట ప్రజల పోరు. ఆ ఒత్తిడి ఎంతగా ఆమె పైన పెట్టబడిందంటే ఆమె కోరిక ఆ ఒత్తిడి కంటే బలమైనదిగా మార్చబడ్డది. ఎందుకంటే అక్కడ ఆమె చేసినటువంటి కార్యాల్ని స్టెప్ బై స్టెప్ ఒకసారి మీరు చూస్తే నేను మీకు చెప్పాలనుకుంటున్నటువంటి ఆ మాట మీకు ఖచ్చితంగా చేరువవుతుంది. చూడండి, నేను ఓన్లీ మీకు కన్నీటి ప్రార్థనల గురించి వివరింపాలని నా ఆలోచన. ఎందుకంటే బిఫోర్ వి ఎంటర్ ఇన్ టు ప్రేయర్స్, ప్రార్థనలోకి మనం బలంగా అడుగు పెట్టడానికంటే ముందు ఎందుకో నాకు ఆ స్ట్రాంగర్ డిజైర్, ఆ స్ట్రాంగర్ పెయిన్, ద స్ట్రాంగర్ ప్రేయర్ కనబడతలా. మనిషి నాకే కనబడట్లేదు, దేవుడికి ఏం కనబడుతుంది? సార్ నో, నీలో అలాంటి ఒక స్ట్రాంగర్ డిజైర్, స్ట్రాంగర్ పెయిన్, స్ట్రాంగర్ ప్రేయర్ ఉన్నప్పుడు నీకు తెలియకుండానే ఉచ్చరింప శక్యము కానీ ములుగులతో ప్రార్థన చేస్తావు. ఎప్పుడైనా సరే నన్ను చూడండి, ప్రార్థన చేస్తున్నప్పుడు ఏడుపు వచ్చేసి ఆ ఏడుపులో తర్వాత ప్రార్థనలో ఉచ్చరింపబోయే పదాలు కూడా రాకుండా అది ఎప్పుడైనా కలిగిందా? అది ఎప్పుడో ఒకసారి కలిగింది. దట్ ఈస్ ఎ ట్రూ రియల్ ప్రేయర్ దట్ గాడ్ రియల్లీ వాంట్స్. ఆ ఏడుపులో ఎలా ఉంటుంది తెలుసా? బాధ కలిగినప్పుడు తర్వాత పదాలు ఉచ్చరించలేమిగా, పలకవవి రావవి, అవి ఉచ్చరించడానికి కూడా రావవి. జస్ట్ ఇక కాసేపట్లో మోకరించి ప్రార్థనలో ధ్యానంలో ఏడుస్తూనే ఉంటావు కాసేపు. ఇక నువ్వు పలకవద్దని, ఇంకా నువ్వు పదాలు ఫామ్ చేయడానికి, నువ్వు ఉచ్చరించి పలకడానికి కూడా నీకు రాదు. అక్కడ కాసేపు నిన్ను నువ్వు వ్యక్తిగతంగా ఉంటే కాసేపు ఎక్కువసేపు ఏడుస్తావు. సంఘంలో ఉన్నప్పుడు కాసేపు నిన్ను నువ్వు నియంత్రించుకునే ప్రయత్నం చేసి, సరే సంఘం ఉంది కాబట్టి మనం ఎక్కువసేపు మౌనంగా ఉండకూడదు కాబట్టి అని మళ్ళీ నిన్ను నువ్వు కట్టుకొని మళ్ళా పదాలు ఉచ్చరింపులతో కూడుకున్న ప్రార్థన ప్రారంభిస్తావు. నేను నటించమని చెప్పట్లేదు, నేనేం చెప్పాలి ప్రయత్నించాలంటే, ఫస్ట్ ట్రై టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అ లవ్. ఎదుటి వరకు నువ్వు అలాంటి ప్రేమను కలిగి ఉన్నప్పుడు ట్రై టు బిల్డ్ ద ఎంపతి. ఎదుటివాడి బాధ నా బాధ అన్నటువంటి ఆ నిర్మాణం జరగాలి మనలో. జరగలగల ఆ నిర్మాణంలో నుంచే ఎదుటివాడి నొప్పిని మనం తెలుసుకోగలుగుతాం. మీకు గుర్తుందా దేవుని యొక్క ప్రవక్త ఏమన్నాడు? బిఫోర్ ఐ గో టు ప్రే ఐ ఫెలోషిప్ విత్ దెమ్, ఐ ట్రై టు అండర్స్టాండ్ దేర్ పెయిన్. నేను కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ నొప్పి అలా బాధ ఏందో నేను తెలుసుకొని ఆ తర్వాత ప్రార్థన చేస్తాను. అది విజయవంతమైన ప్రార్థన అన్నాడు. నువ్వు వచ్చి నాకు సమస్య ప్రార్థన చేయి అంటే నేను నార్మల్గా చేసేస్తా, కానీ ఆ సమస్య గురించి ఒక్క నిమిషం తీసుకొని నాకు వివరించావనుకో, అయ్యో ప్రభా నా తండ్రి, నీ ప్రియమైన ప్రజలు ఇంతటి బాధలో ఉన్నారా అని ఆ బాధ నాలో కూడా కలుగుతుంది. ఆ బాధలో నుంచి నువ్వు విడుదల పొందాలని కోరిక ఉత్పత్తి అవుతుంది. అప్పుడు నా ప్రార్థన మరింత శక్తివంతంగా బలంగా మార్చబడుతుంది. ఎందుకు రిజల్ట్స్ రావు? సార్ ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్కి కుదవలేదు. ఇక్కడ హన్నా ప్రార్థనలో ఉన్నటువంటి విధానం కూడా అంతే. ఇదంతా చక్కగా ఏర్పడుతుంది. చూడండి అప్పుడు ఒకసారి
మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే 2వ వచనం నుంచి, వీరిలో ఒక దాని పేరు హన్న, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇప్పుడు చెప్పండి అయ్యా, కలిగిన దానికి కలగలేని దానికి వీరు ఇరువురులో ఎవరి ప్రార్థన బలంగా ఉంటుందో చిన్న పిల్లోడి నుండి చెప్తాడు. వాళ్ళ రెగ్యులర్ ప్రేయర్సే. దేవుడి పని ఎవరికి ఆధారపడతారో వాళ్ళ రెగ్యులర్ ప్రార్థనలోనే. కరెక్టేనా? ఒకడు పరిసయుడు, మరొకడు సుంకరి. వాళ్ళిద్దరి ప్రార్థనలు కూడా వెయిటేజ్ చూడండి. ఒకడు అంటాడు, నేను దశమాగలు పెడతా ఉన్నాను, విశ్రాంతిని పాటిస్తున్నాను, ఇక వీళ్ళ కాకుండా నన్ను కాపాడు, నీకు వందనాలు ప్రభు అంటున్నాడు. ఎందుకంటే వాడు కొన్ని పనులు చేస్తున్నాడని నీతిమంతుని, కొద్ది గొప్ప నీతిమంతుని అనేటువంటి ఒక ఆలోచన కలిగింది కాబట్టి వాడి ప్రార్థనలో పశ్చాత్తాపం ఉండదు, వాడి ప్రార్థనలో బలమైన కోరిక ఏమీ లేదు. మరొకడు ఉన్నాడు, వాడు ప్రభు అసలు నీ పేరు ఉచ్చరించడానికి, నిన్ను ప్రార్థించడానికి కూడా నాకు అర్హత లేదు ప్రభు. కరెక్టేనా? నేను పాపినే, సుంకరిని, అసలు దేనికి లెక్క చేయబడం లేవన్నీ. సుంకర్ అంటే ఏం తెలుసా? అప్పటికే అగ్ర అంటే మంచి మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్న భక్తి పరుల చేత తృణీకరించబడిన వర్గం అది కదా. తొక్కబడుతున్నారు వాళ్ళు, వారు దూరం జరపబడతారు. మందిరాల్లో కూడా వాళ్ళ ప్రార్థన చాలా తక్కువ, భక్తిపరమైనటువంటి కార్యక్రమం వాళ్ళ ప్రార్థన తక్కువ. వారి పట్ల కనపరచబడుతున్న ఆ వివక్షత వాడిలో ఒక బలమైనటువంటి ప్రార్థన ఉత్పత్తి అవ్వడానికి కారణమైంది అది. ద మోర్ యూ ఒప్రెస్డ్, ద స్ట్రాంగర్ ద ప్రేయర్. ఎంతగా అణచబడతామో, ఎంత తొక్కబడతామో అంత బలమైన ప్రార్థనలు ఉంటాయి. మన గత జీవితాలు ఒకసారి తవ్వి చూసుకోండి అయ్యా. ఏ సమస్య ఇరుకు లేనప్పుడు మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి, ఒక ఇబ్బంది రాకుండా మన ప్రార్థనలు ఎలా మారిపోయినాయి. నువ్వు ఎక్కువగా దేవుడితో పాటు కనెక్ట్ అయి ఉన్నావు, అనుసంధించబడ్డావు అన్నటువంటి ఆ భావన కూడా సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు బలమైన ప్రార్థనలు దొరుకుతుంది. నామమాత్ర ప్రార్థనలో కానీ ఎక్కడ దొరకదు అది. ఇక్కడ హన్నా చేసినటువంటి ఆ బలమైన ప్రార్థనల వైపు అడుగులు వేయడానికి గల కారణాలు కూడా చుట్టూ పరిస్థితులు ఏర్పడ్డాయి. అట్లా ఈ రోజున మన బంధువులు కానీ మన తల్లిదండ్రులు కానీ రక్షింపబడిన వారి కోసం కన్నీళ్ళు ఇప్పుడు పడవు. ఎప్పుడు పడతాయి చెప్పున? వారు వాళ్ళ మరణ శయ్య పైన కూర్చున్నప్పుడు పడతాయి. రేపు మా చనిపోయే దశలో ఉండి బెడ్ ఎక్కినాక పడుతుంది. ఏమని? అయ్యో నా తండ్రి నా తల్లి రక్షించబడకుండానే పోతున్నారన్న కన్నీరు అప్పుడు కలుగుతుంది. ఏమని? వాళ్ళ రక్షణ పొందాలని కోరిక బలంగా ఎప్పుడు వస్తుందంటే ఆ సందర్భంలో వస్తుంది. ఇప్పుడు రాదు. ఇప్పుడు క్యాజువల్ ప్రేయర్ వస్తుంది. ఏమని? మా అమ్మని రక్షించు, మా నాన్నని రక్షించు, మా నాన్న మా తల్లిని రక్షించు, మా బిడ్డను రక్షించు, నా కొడుకుని రక్షించు, నా బంధువుని రక్షించు. అప్పటిదాకా అసలు ఆ ప్రార్థనలో వెయిటేజే ఉండదు. కానీ ఎప్పుడు ఇంకొక వారం 10 రోజుల్లో బెడ్ ఎక్కేసారి, ఇక చనిపోవాల్సిన దగ్గరకు వచ్చేసింది, ఇక వీళ్ళు మరణిస్తారన్నప్పుడు అప్పుడు వస్తాయి చూడ కన్నీళ్ళు. నువ్వు కూడా ఆపుకోలేవు ఆ రోజున. వల కడితే ఆ ప్రార్థన ఇప్పుడే చేసి ఉంటే అప్పుడే రక్షించబడేవాళ్ళు. మన వాళ్ళు రక్షించబడకపోవడానికి కారణము మనలో బలమైనటువంటి కోరికతో కూడుకున్న ప్రార్థన లేకపోవడమే. ఏదైనా ఒకటి పొందుకోలేకపోతున్నామంటే మేబీ దేవుడు మనల్ని ఏ స్థాయిలో ఉంచి ప్రార్థన చేయించాలనుకుంటున్నాడో ఆ స్థాయి ప్రార్థన. ఎందుకంటే మనం పొందుకోవడం గల కారణం అడగనందునే. ఎలా అడగనందున? షరతులను బట్టి అడగనందున. అక్కడ అన్న పెళ్ళిళ్ళ విషయం కూడా అదే జరుగుతుంది. పిల్లలు లేకపోయేది. ఇతడు షిలోహునందున సైన్యములకు అధిపతి యొక్క యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణం విడిచి అచ్చడికి పోచుండెను. ఆ కాలంలో ఏలీ యొద్ద 2 కుమారులకు హోప్ని ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా నుండిరి. ఎల్కనా తాను బలి అర్పణ చేసిన నాడు తన భార్యకు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాలు ఇచ్చుచూ వచ్చెను. గాని హన్న తనకు ప్రియముగా నున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. భలే సపోర్టివ్ హస్బెండ్ కదా. ఒకసారి ఆలోచించండి స్త్రీలు, ఒకసారి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. మీ భర్తలు మీకు కోఆపరేటివ్గా లేనప్పుడు, మీకు సపోర్టివ్గా లేనప్పుడు మీ దగ్గర ఉత్పన్నమైన ప్రార్థన యొక్క బలం తెలుసా మీకు ఎలా ఉండేది? అప్పుడు కన్నీటితో కూడుకొని నువ్వు ఇప్పుడు మాకు అడిగింది ఇస్తావా చచ్చిపోమంటావా అన్నట్లుండే మీ ప్రార్థనలు. ఎస్ సార్ నో. ఒకసారి సహకరించని భర్త సపోర్టివ్ భర్తగా మారగానే ప్రార్థనలు ఏమైనాయి?
కొద్దిగా డోస్ తగ్గినాయి, కొద్దిగా కోరిక తగ్గింది. ఎస్ సార్ నో, ఇది జరుగుతూనే ఉంది, ఖచ్చితంగా జరుగుద్ది. పురుషులకు కూడా అంతే. సహకరించని భార్య, సహకరించని పిల్లలు ఉన్నప్పుడు ఒకలాగా, సహకరించేటువంటి పిల్లలు వచ్చేవారికి మరొకలాగా. తర్వాత చూడండి, ఇక్కడ పాలు ఇచ్చేటప్పుడు కూడా ఈమెకు పిల్లలు లేరు కాబట్టి 2 పాలు కదా, ఎక్కువైన పాలు ఈమెకి ఇచ్చి, ఎందుకంటే ఈమె బాధపడకూడదా, ఎందుకంటే ఈమె ఉన్నటువంటి బాధ ఎంత పెద్దది అయిపోయిందంటే ఈమె యొక్క ఘోష, ఈమె బాధ ఎట్లా గట్లా తీరుద్దామనేటువంటి ఆలోచనలో చివరికి ఆ యొక్క హన్నాకి ఎక్కువైనటువంటి పదార్థాలు ఇవ్వడం మొదలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ లాస్ని ఏదైతే తను పొందుకుంటున్నటువంటి ఆ బాధ ఉందో ఆ బాధను కంపెన్సేట్ చేయడానికి, అంటే తెలుగులో ఏమంటుంది దాన్ని, భర్తీ చేయడానికి, ఎట్లకట్లా ఆ బాధను కొత్త గొప్ప మర్చిపోవడానికి ఏం చేశారు, ఎక్కువ పదార్థం ఇవ్వడం మొదలుపెట్టాడు. అంటే ఎక్కువ పదార్థం ఇస్తే కానీ ఆ బాధలో నుంచి ఈమె మర్చిపోదు అనుకొని భర్త కూడా భావించే బాధ ఆ కుమార్తె పడతా ఉంది. తర్వాత 6వ వచనం, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచు వచ్చెను. కరెక్టేనా? వైరియగు ఏంటది అంటే విరోధము, శత్రువు, మన మేలు కోరని వాడు, మన బాగోగుల పట్ల ఆసక్తి లేనివాడు, మనకు ఎదురుగా మనకి ఎప్పుడు యుద్ధం చేసేవాడు. కరెక్టేనా? మనం పని చేస్తాము, సగంలో ఆగిపోతుంది, పక్కోడు గేలు చేస్తూ ఉంటాడు. అది గేలు ఎందుకు మనం చేసే పనిలో మన ప్రార్థనలు ఇంకా బలంగా మారడానికి వాడి గేలి చేశారు. మీకు ఎందుకంటే మీకు ఇక్కడే కాదు, చాలా చోట్ల బైబిల్ ఇదే చూపిస్తాను. ద స్ట్రాంగర్ ద పెయిన్, ద స్ట్రాంగర్ ద డిజైర్, ద స్ట్రాంగర్ ద డిజైర్, ద స్ట్రాంగర్ ద ప్రేయర్, దట్స్ వేర్ వి గెట్ ద రిజల్ట్స్. అక్కడ వస్తే మనకు సరైనటువంటి ఫలాలు. అప్పుడు చూడండి, ఎల్కనా 7వ వచనం, ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించెను గనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చెను. ఏంది ఏటేటా? పోవునప్పుడెల్లా ఎవరి కోపం వచ్చింది? దేనికి? పెనిన పోరు తట్టుకోలేక, పెనిన పిల్లకాయలు లొల్లి తట్టుకోలేక, వాళ్ళ గేలి తట్టుకోలేక. ఎస్ఆర్నో? తర్వాత చూడండి, అయితే ఆ దాంట్లో నుంచి కోపం వచ్చేసింది, బాధ వచ్చేసింది కదా. ఇదివరకే బాధ, కోపము, వెక్కిరింతలు ఇవన్నీ చూసిన ఆమె లాస్ట్కి ఏం చేస్తా ఉంది? భోజనము చేయక ఏడ్చుచుండెను. అయ్యా, ఇదే ప్రార్థన, ఇదే ఉపవాస ప్రార్థన. ఏంటది? భోజనం కట్, స్టార్ట్ క్రైయింగ్. ఎంతైనా భోజనం కట్, స్టార్టెడ్ క్రైయింగ్. భోజనం కట్ అయిపోయింది, ఏడుపు స్టార్ట్ అయిపోయింది. అది ఎక్కడి దాకా స్టార్ట్ అయింది? ఆ స్టార్ట్ అయిన దగ్గరనే ఇక్కడ మీకు మన ఎదురు ఒక లేఖనం గుర్తు రావాలి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. జాగ్రత్తగా గమనించండి అయ్యా, ఎందుకంటే దేవుడు మన పట్ల కనికరం చూపి మనకు అడుగునవి ఇవ్వడానికి సరైనటువంటి సందర్భం ఇక్కడ దాగుంటుంది. ఇప్పుడైనా సరే మీరు ఉపవాసం ఉండి, అయ్యా యెహోవా నేను ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాను, అది చేయాలంటే మీరు మొట్టమొదటిగా చేయాల్సిన ఈ కార్యాలని, కొన్ని మెట్లు చూపించిన కార్యాలని నేను హన్నాలో చూస్తున్నా. ఆమె ఏం చేసింది? కన్నీరు విడుస్తుంది, ఆహారం మానేసింది. దట్ ఈస్ వేర్ యూ రియల్లీ ఫైండ్ ఎ కమ్యూనికేషన్ కదా. దేవుడితో పాటు నువ్వు సంధించడానికి సరైనటువంటి ఒక చక్కటి పరిస్థితి అక్కడే ఏర్పడుతుంది. ఏ బాధ లేనప్పుడు ఉపవాసం చేయమని ఎందుకు చేస్తావు? సమస్య ఎదురు ఇబ్బంది వస్తే చేస్తావు కదా. సరే, వచ్చినప్పుడల్లా బలంగా చేయాలిగా. సమస్యను బట్టి ప్రార్థన ఆధారపడి ఉంటుంది మనది. జలుబుకైతే ఒక ప్రార్థన, క్యాన్సర్కి అయితే ఒక ప్రార్థన. కరెక్టేనా? సమస్య పెద్దగా అయితే పోతే ప్రార్థన పెద్దగా అవుతుంది, బలమైన ప్రార్థనగా మార్చబడుతుంది. కానీ దేవుడు నిన్ను మొదటి నుంచి నీ దగ్గర నుంచి కోరుకుంటుంది బలమైన ప్రార్థనని. నువ్వు ఏది చేసినా మనస్ఫూర్తి హృదయాంతరంగాలో చేయాలని ఆశపడ్డాడు ఆయన. బికాస్ ఆఫ్ ద వేరియేషన్స్ ఇన్ అవర్ ప్రేయర్స్. ప్రార్థనలో ఉన్న వ్యత్యాసాలను బట్టి మార్చబడుతున్నాయి. ఎందుకంటే నేను ఈ సంఘంలో
కన్నీటి ప్రార్థన చేసినటువంటి ప్రజల సంఖ్య చాలా తక్కువ. నేను పేర్లు చెప్పను కానీ ముగ్గురిని చూశాను. అంటే సుస్పష్టంగా నేను చూడగలిగింది, నా కంటికి కనబడినట్టుగా. నేను చెప్పేది మీరు చేయట్లేదని ఎప్పుడు తప్పు చెప్పను కానీ, ఎందుకంటే నేను నా కంటికి కనబడే పరిశీలన చెప్పాలా, నేను మిమ్మల్ని తీర్పు తెచ్చినట్టు నేను చెప్పడంలా. కానీ దేవుడు మనకు అనుగ్రహించే వాటిల్లో మొట్టమొదటి మెట్టది ఏంటది? ఉపవాసం ఉండి ఆహారాన్ని మానేసి కన్నీరు విడిచి. ఈ అన్న చేసింది అదే అక్కడ కదా. తర్వాత యోబేలు గ్రంథం చదివి మళ్ళీ అన్న దగ్గరికి వెళ్దాం. దుఃఖించుచు. ఏది దుఃఖం కలిగిందా బిడ్డకి, అన్నకి? మామూలు దుఃఖం కాదు అది. నేను తిననే ఇక్కడి నుంచి వద్దిక నేను ఏడుస్తూనే ఉంటా. ఆ దుఃఖానికి గల కారణం ఎవరు? లోకమే, పరిస్థితులే, ఇరుకులు ఇబ్బందులే. కానీ ఆ ఇరుకులు ఇబ్బందుల్లో నుంచే దుఃఖం ఉత్పన్నమైంది, ఏడుపు ఉత్పత్తమవుతుంది. అంతేకాకుండా ఉపవాసం స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు చెప్పండి, మీ పిల్లల కోసం మీరు ఎప్పుడు ఉపవాసం ఉన్నారా? ఎట్లా బాగుపడతారు మరి వాళ్ళు? ఆరోగ్యాలు ఎట్లా సెటిల్ అవుతాయి? ఏడ్చి దుఃఖించి కన్నీరు విడిచు బలమైన కోరికతో ఉపవాసాలు పక్కన పెట్టి నాకు చెప్పండి, మీకు ఏమైనా ప్రార్థన వస్తుందో నాకు చెప్పండి, నేను చేస్తాను. కానీ నా దాకా తీసుకురావడానికంటే మునుపు మీరు నిజంగానే బలమైన ప్రార్థన, కన్నీటి ప్రార్థన అని చెప్పబడుతున్న ఆ ప్రార్థన చేస్తున్నామా? 10 మంది చెప్తే వాళ్ళందరూ చేసే ప్రార్థన జరిగిపోతుంది అనుకుంటున్నారు. నామమాత్ర ప్రార్థనలు 100 కాదు 1,000,000 మంది చేసే వ్యర్థమే. కానీ కన్నీటితో బలమైన కోరికతో విశ్వాస సహితంగా చేసే ఒక్కడి ప్రార్థన స్వస్థత దాగుంటుంది. అదే లేఖనం చెప్తున్నది. ఇట్ టేక్స్ ఓన్లీ 1 single man's prayer. ఇఫ్ దట్ ప్రేయర్ ఈజ్ ఏ ప్రేయర్ అయి ఉండాలా? ఫెయిత్ఫుల్, విశ్వాస సహితమైన ప్రార్థన ఉంటే జరుగుతుంది. నేనేం కోరుకుంటానంటే ఈ సంఘం ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా ఇలాంటి ప్రార్థన చేయడం మొదలు పెడితే అద్భుతాలు ఎందుకు జరగవు అంటున్నాను నేను. ఎందుకు మన పరిస్థితులు మారవు? ఎందుకు మన గర్భఫలాల్లో కానీ, మనకు ఆరోగ్య విషయాల్లో కానీ, కుటుంబ పరిస్థితుల్లో కానీ, రక్షణల్లో కానీ, ఉద్యోగ విషయాల్లో, జీవనోపాధి, పాడి పంటలు ఎందుకు మారవు? ఎక్కడో మన ప్రార్థనలో ఉండాల్సిన వెయిటేజ్ లేదు. అదే దానికి కారణం. అన్న అడిగింది పొందుకుంది, మరి మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాము? ఎందుకో వెయిటేజ్ మిస్ అయిందా అని అంటాడు దేవుడు యోవేలు గ్రంథంలో. ఇప్పటి వరకు మీరు పడిన శ్రమ చాలు, ఇప్పటికే నా వైపు తిరగండి. ఇప్పటి నుంచి అయినా సరే మీరు ఫాస్టింగ్ చేయండి, ఉపవాసం చేయండి, కన్నీరు విడవండి, దుఃఖించండి. మీరు దానిలోనే నాకు ప్రార్థన చేయండి. కంటిన్యూ యోవేలు గ్రంథం. ఏంటండి అయ్యా? మనపూర్వకం అంటే నేను దాన్ని వివరించాల్సిన అవసరం కూడా లేదు. నీ మనసంతా నిండిపోయి ఉండాల. అన్న చేసేప్పుడు నాకు కొడుకుని ప్రభా, నాకు కూతురిని ప్రభా అని అడగలేదు. ఆమె చేసే ప్రార్థనలో ఎంతలాగా తన హృదయాన్ని, మనసుని కుమ్మరించి పెట్టిందంటే, సౌండ్ చేయకుండా మీకు ఒకసారి, కుమ్మరించి తను ప్రాణంగా పోస్తుందంటే, ఇక్కడ ఏదైతే యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో నేను ఏదైతే చదువుతున్నానో నాకు ఇవన్నీ అన్న ప్రార్థనలో కనబడ్డాయి కాబట్టి ఆమె ఫలాన్ని పొందుకుందని నమ్ముతున్నా. అక్కడే మనం మిస్ అయింది, అక్కడే మనం కోల్పోయింది, అక్కడే మనం విఫలమవుతున్నది. మనం ఆశించుతున్న వాటి యొక్క సంఖ్య పెద్దది, కానీ దాన్ని భారంగా పెట్టుకొని అవన్నీ నెరవేర్పు జరగాలన్న కోరిక చిన్నది. ఎవరికి నచ్చదయ్యా? మీ కుటుంబీకులంతా రక్షించబడాలా, మీరు పూనుకున్న పని అంతా అయిపోవాలా, మీ అనారోగ్యాలు బాగుపడాలా, మీ ఆర్థిక సమస్యలు ఎగిరిపోవాలా? అందరికి కోరికలు ఉన్నాయి. నేను అడిగేది హౌ స్ట్రాంగ్ దట్ డిజైర్ ఈజ్. ఆ కోరిక ఎంత బలంగా ఉంది? ఆ కోరిక నిన్ను ఒక రోజుకి తిండి మానేసేంత బలంగా ఉందా? ఇంకా ఈ పాటికి జరిగి ఉండాల్సిందే. ఆ కోరిక నిన్ను దేవుడి దగ్గర కన్నీరు విడుచుచు, దుఃఖించుచు, మనపూర్వకమైనటువంటి హృదయాన్ని ప్రాణార్పణంగా పోయబడేటువంటి ప్రార్థనగా కలిగేటట్టుగా ఆ కోరిక నీలో బలంగా నిలబడిందా? జీవితాలు బాగుపడాలని కోరుకుంటున్నాము. దాని కొరకు ఇదిగో అంత బలమైన కోరిక మనం లేకుండా చేసిన ఈ ప్రార్థనలు గాలిలో అటు ఇటు వేలాడుతున్నాయి తప్ప దేవుడి సన్నిధి వరకు కూడా వెళ్ళలేవు. బాగుపడాలని కోరుకుంటాం. మా ఇల్లు బాగుండాలా, నా వ్యాపారం బాగుండాలా, నా పాడి పంటలు బాగుండాలా, అన్ని బాగుండాలి కోరుకుంటున్నాం. బట్ దెర్ ఈజ్ నో సచ్ స్ట్రాంగ్ డిజైర్. ఆ కోరికలో బలం కనబడతలా. నిజంగా బలం కనబడకపోవడం వల్లే అన్న ప్రార్థనలో
మనం చూస్తున్న విషయాలకు, మనం చేస్తున్న ప్రార్థన, మనం చూస్తున్న విషయాలకు వ్యత్యాసాలు కనబడతా ఉన్నాయి. అని అంటాడు అక్కడ. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి 1 కన్నీరు విడుచుచు, 2 దుఃఖించుచు, 3 మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అన్న. దేవుని దగ్గరికి చేరినప్పుడు ఇలాంటి వాటితోనే చేరింది. మనలో లోపించింది కూడా అదే. బహుశా మనలో లోపించింది ఉండొచ్చు, లేదా మనతో కొత్తగా పూర్తిగా లేకుండా ఉండొచ్చు బహుశా. కానీ ఇదిగో ఇలాంటి కోణము గుండా ఈ రీతిగా మనం దేవుని చేరుకున్నప్పుడు అంటాడు చూడండి అక్కడ. తర్వాత వచ్చిన దేవుడు కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి. అంటే ఏది? నీ జీవనోపాధిని పాడు చేద్దాం అనుకున్నాడు, కానీ నువ్వు ఈ రీతిగా వచ్చినప్పుడు చేద్దామనుకున్న కీడు చేయక, నీలో అనేకులు రక్షించొద్దు నిన్ను మాత్రమే అనుకున్నాడు, కానీ తాను అనుకున్న దాన్ని చేయక నువ్వు ఇలాగ వచ్చినప్పుడు, నువ్వు చేసిన తప్పిదల బట్టి నీ ఖాళీలో కొట్టాలనుకున్నాడు, కానీ తాను అనుకున్నటువంటి కీడును నువ్వు వచ్చినటువంటి ఈ మార్గాన్ని బట్టి చూసి చెయ్యక, అయ్యా దేనినైతే మనం కీడుగా పొందని ఉన్నామో దానిని సైతం కూడా దేవుడు చెయ్యక మానేసి, వెంటనే దేవుడు నీ కోసము తన ఉద్దేశాన్ని, తన ఆలోచనలో నీ మంచి కోసమే కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నాడు అక్కడ. వీటన్నిటికి కారణం ఎక్కడుంది? ఫాస్టింగ్, ఉపవాసం ఉండడంలో, కన్నీరు విడవడంలో, దుఃఖించడంలో, మనపూర్వకమైనటువంటి తిరుగులో, దేవుని వైపు తిరగబడంలో, దేవుని సైడ్ తిరగడంలో. దిస్ ఈజ్ వాట్ వీఆర్ మిస్సింగ్ ఇన్ అవర్ ప్రేయర్స్. డైలీ ప్రేయర్స్ అవ్వచ్చు, సంఘ ప్రార్థన అవ్వచ్చు, వ్యక్తిగత ప్రార్థన అవ్వచ్చు. ఇది మిస్ అయింది మన అందరిలో కూడా, ఒప్పుకొని తీరాల్సిందే. అందుకే నామమాత్ర ప్రార్థనగా మార్చబడ్డాయి. అడగనందున పొందలేదు, అడగవలసిన రీతిలో అడగనందున పొందుకోవట్లేదు. తర్వాత చూడండి అంటాడు, పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక. నేను మీకు ఈరోజు చెప్పే మాట కూడా అదే. పాత నిబంధనలు వస్త్రాలు చెప్పుకునేది, కానీ ఈ రోజున నేను మీకు చెప్పే మాట చెప్పిన దానికి సమానంగా ఇప్పుడున్న ప్రస్తుత సమకాల వర్తమానంలో చెప్పే మాట, మీ కడుపులను మార్చుకోకుండా హృదయాలను మార్చండి. కరెక్టేనా? కడుపులో మార్చుకుంటే మంచిదే, కానీ కడుపులు కాదు మాడాల్సింది, హృదయాలు మాడాలా, మండాలి, అవి కన్నీటిలో పొంగిపోవాలి. అవి దావీదు కూడా ఎన్నో ప్రార్థన చేసి అంగీకరించబడడం గల కారణం కూడా అదే. నా కన్నీటిలో నా పరుపు కొట్టుకుపోతుందంట. అట్ట తిరిగాడు కాబట్టి ఆయన ప్రార్థన అంగీకరించబడి అనేక మార్లు తను అడిగిందల్లా పొందుకొని ఉదయాన్సాడు నిలబడినాడు ఆయన. దట్స్ వాట్ వీఆర్ మిస్సింగ్ ఇన్ అవర్ ప్రేయర్ లైఫ్. జాగ్రత్తగా గమనించండి. తర్వాత కొంచెం ముందుకు రండి. ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును ప్రాణార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సీయోనులో బాకావదుడి. ఆగండి. ఒకవేళ నువ్వు ఇలాగ తిప్పబడినప్పుడు దేవుడికి నచ్చితే, ఆయన చిత్తంలో ఉంటే ఖచ్చితంగా, ఇఫ్ అంటే కండిషన్ అక్కడ కదా, నచ్చితే ఖచ్చితంగా చేస్తాడు. కానీ ఒకవేళ ఎవడైనా సరే ఎందుకు అనుగ్రహించడు అని అంటే తర్వాత ఎవడు చెప్పగలడు? చెప్పగలుగుతాడు అసలు ఎవడైనా? చెప్పగలిగే వాడికి మనం పొందుకునే ఫలాలే వాడికి సమాధానాలు. ఆమేన్. ఇప్పుడు ఈ యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఈ బలమైనటువంటి లేఖనాన్ని హన్నాలో గమనించి చూడండి. హన్నా ఉపవాసం ఉన్నది, మానేసింది. అన్న దుఃఖించింది. ఆమె దుఃఖం మామూలు దుఃఖ స్థాయిలోకి వెళ్ళలే. ఆమె కన్నీరు గార్చడము ఆపలే. ఎంతగా కన్నీరు, ఎప్పుడు ఏడ్చేదే, పిల్లలు లేరని ఎప్పుడు ఏడ్చేదే. కానీ ఎప్పుడు ఏడుస్తుంటే చూసి ఉన్న భర్తకి ప్రత్యేకంగా ప్రతిసారి అడగడు, ఎప్పుడు ఎడుపుకొట్టు మొదలై ఊకి ఏడ్చేది అని కాసేపు పోతాడు. కానీ భర్తే వచ్చి ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడుగుతున్నాడంటే ఆమె ఇంకెంత బలంగా ఏడుస్తుంది, ఇంకెంతసేపు ఏడుస్తుంది. రోజు ఒక 10 నిమిషాలు ఏడ్చేది ఉంటే అట్టే ఒక 10 నిమిషాలు ఏడ్చి ఆపేస్తుందిలే అనుకోవచ్చు. భర్త వచ్చి అడుగుతున్నాడంటే ఆమె దుఃఖం, ఆమె కోశ అత్యధికంగా మారిపోయింది. ఒత్తిడి ఎక్కువైపోయింది, నొప్పి ఎక్కువైపోయింది. ఆ నొప్పిలో నుంచి ఆమెలో ఒక బలమైన కోరిక పుట్టింది.
ఆ నొప్పిలో నుంచి ఆమె ఏం చేసింది? ఇక మాలరులే, ఇక రారులే, ఇక జరగదులే, ఇక అవ్వదులే అన్న నిరాశలోనికి అవిశ్వాసంలోకి జారిపోకుండా అతనున్న ఒత్తిడి ఆ నొప్పిలో నుంచి ఒక బలమైన కోరిక ఉత్పన్నమైంది. ఏంటది? నేను ఖచ్చితంగా పొందుకొని తిరుగుతా. అయితే అది పొందుకోవడమా నా ప్రాణమా? ఎందుకు ఈ మాట ఇంత బలంగా చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఈ గడియ వర్తమానికి కూడా మీరు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఇదే సూత్రం చెప్పాడు. మీరు పరిశుద్ధాత్మను పొందుకునే వరకు మోకాళ్ళ మీదకి లేవకండి అన్నాడు ఆయన. అంటే పరిశుద్ధాత్మను ఎలా పొందుకుంటారు? ఎలా వస్తుంది అది? ముందు అంతరంగంలో జరగవలసిన మార్పులు చేర్పులు జరిగిన తర్వాత మీరు దేవుని దగ్గరికి ఎలా రావాలి? అన్న కదా, తన యొక్క సంతానం పొందుకోకపోతే నా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకునేటువంటి ఇదిగో ఇలాంటి సమర్పణ కమిట్మెంట్ లెవెల్తో దేవుని సంధించినప్పుడే మీకు పరిశుద్ధాత్మ వస్తుంది. రాకపోతే వచ్చేదాకా మోకాల మీద లేవకండి అంటున్నాడు ఆయన. ద సేమ్ ప్రిన్సిపల్స్. ఎందుకు పరిశుద్ధాత్మ రాలా? ఎందుకు ముద్ర జరగడంలా? ఎందుకు ఇంకా శుద్ధీకరణ మనం గెలవలేకపోతున్నామంటే అరే అలాంటి భారంతో కూడుకున్నటువంటి ఆ ప్రార్థన మనం లేకపోవడమే కదా దానికి కారణం. ప్రభువా మా గురించి నాకు పరిశుద్ధాత్మ గురించి ప్రభువా, దట్స్ ఇట్, అయిపోయిందా? నువ్వు ఇస్తేగా నేను ఇక్కడికి లేవలేను. నువ్వు నాకు పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తే నేను ఇక్కడికి మోకలు మీకు లేవను ప్రభు అని కూర్చో. ఎందుకు ఇవ్వడయ్యా? ఆయనకి ఇవ్వడం ఇష్టం లేకపోయి నువ్వు కూర్చున్నందుకన్నా తన మనస్సుని నీ వైపు తిప్పుకొని కొంచెమైనా నీ పైన కొద్దిపాటి పాలు కుమ్మరిస్తాడు ఆయన. యాకోబిట్టగా చేశాడుగా, పెనుగులాడుతుండగా నాకు ఆశీర్వాదం అనుగ్రహించంటే పోపు వెళ్ళిపోరా అంటే లేదు, కాళ్ళు పట్టుకొని నువ్వు ఆశీర్వదిస్తేనే కాళ్ళు వదులుతా, లేకపోతే వదలా. ఎసార్నో ఇది కదా చేయాల్సిన ప్రార్థన. మనం అట్లుందా? ఎప్పుడో ప్రాణాపాయ పరిస్థితి వస్తే తప్ప ఆ ప్రార్థన ఉత్పత్తి కూడా మనలోంచి. ఎవడో ఒకడు మనల్ని బాగా బణబూతులు తెచ్చి కొట్టి భయంకరమైన మాటలు మాట్లాడితే ఆ బాధలో నుంచి వస్తున్న ప్రార్థనలే తప్ప ఎప్పుడు ఆ ప్రార్థన ఉండట్లేవు మన దగ్గర. ఇదే విశ్వాసులు కోల్పోయినది. దీనివల్ల శక్తిహీనులు అయిపోయినారు. భక్తి ఉంది కానీ శక్తి లేదు. దేవునిలాగా మారాలని కోరిక ఉంది కానీ దేవునిలాగా చేయలేదు. ఆ బలమైన రావడం లేదు. నన్ను నమ్మండి, నిజంగానే ఇప్పుడు కాలం ఇట్లా మారుతుందయ్యా. కానీ ఒక 10 ఏళ్ల కింద, ఒక 5 years కింద, అంటే పాత వీడియోలు కొన్ని యూట్యూబ్లో చూస్తుంటే అసలు కన్నీళ్ళు రాకుండా చేసే ప్రార్థనే కాదని చెప్పుకున్నారు కొంతమంది అయితే. నిజంగానే నువ్వు ప్రార్థనలు నీ కన్నీళ్ళు వస్తలేవా? అనేది ప్రార్థనే కాదు, ఉత్తత ప్రార్థన అన్నారు దినాలు. నిజంగానే అట్లా పరిగణించినటువంటి దినాలు కూడా ఉన్నాయి. ఏదైతే పొందుకోవడానికి దేవుడు పెట్టిన క్రమం ఉన్నదో ఖచ్చితంగా అటు యాకోబులోను హన్నాలోను ఖచ్చితంగా చూస్తున్నాం. ప్రభు నువ్వు ఇస్తేనే నేను లేస్తా, నువ్వు ఇవ్వకుండా లేవా. నాకు ఆశీర్వాదం కావాల్సిందే, నువ్వు ఇవ్వు అప్పుడు నేను వదులుతా, అప్పటిదాకా నేను వదలా. దేవుడు ఊరికి అడిగిన వెంటనే ఇవ్వలే, అడగకుండా ఇవ్వలే. అతడు పట్టుకున్నటువంటి ఆ బలమైనటువంటి ఆ పట్టుదల బట్టి ఇచ్చాడు. ఆ పట్టుదల మనల్ని మిస్ అయిపోయింది. కరెక్టేనా? నా భర్తను మార్చు, నా భార్యను మార్చు, నా పిల్లల్ని మార్చు, నా కూతురు మార్చు, నా కొడుకుని మార్చు. నిజంగా ఆ కోరిక ఎంత బలమైందో ఒక స్కేల్ పెట్టి చూస్తే 1 నుంచి దానికి 10 మార్కులు వేయాల్సి వస్తే ఎన్ని మార్కులు వేస్తే ఒకసారి నిన్ను చూసుకో. ప్రాణాపాయ పరిస్థితి వచ్చినప్పుడు చేసే భారంగా ప్రార్థనకి ఇప్పుడు మనం ప్రధానంగా చేసే ప్రార్థనకి అస్సలు పొందనే లేదు. అందుకే కదా చేసినా పొందుకోకుండా ఇంకా కూడా శక్తి అయిన ప్రజలు నిలబడిన మనం. అన్న అలాగే చేసింది. అన్న అంటే చూడండి అక్కడ, అప్పుడు ఆమె 8వ వచనం, ఆమె పెనిమిటిని ఎలకన, అన్న నువ్వెందుకు ఏడ్చుచున్నావు? ఒకటి ఏడుస్తుంది, కరెక్టేనా? నీవు భోజనం మానుడు ఎలా? భోజనం మానేసింది. నీకు మనోవిచారం ఎందుకు? దుఃఖం కలుగుతుంది ఆమెకి. ఎస్సార్నో నేనైతే యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 12వ వచనం ఖచ్చితంగా అన్నంలో చూస్తున్నా. డిట్టో కాపీ పేస్ట్, పదాలు మార్చబడ్డాయి అంతే, సేమ్ టు సేమ్. ఎలా ఉంటే నేను ఇస్తానన్నాడో అలాగే హన్న చేసింది. తర్వాత 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడని కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. కరెక్టేనా? 10వ వచనంలోకి రండి. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి ఇప్పుడు చెప్పండి, యోవేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము అన్నాడు నెరవేర్పు జరిగిందా? బహు దుఃఖాక్రాంతులు, మామూలు దుఃఖాక్రాంతురాలు కాదు, కన్నీరు, ఆకలి వదిలేసింది. ఇక ఎవ్వరి మాట ఇంటిలే. భర్త చెప్పిన ఆదరణ కూడా ఆమెకి ఆదరణగా కనబడతలేదు. 10 మంది పిల్లల కంటే నేను శ్రేష్ఠ కనబడతలేదా? రిప్లై ఇవ్వలేదు, ఇండైరెక్ట్ రిప్లై ఇచ్చింది, లేదు నాకు బచ్చగాడే కావాలా.
నీకన్నా నాకు ఇప్పుడు కావాల్సిందే. ఎందుకంటే వాడు లేనటువంటి ఆ బాధ అనేకులు పెడుతున్నటువంటి ఈ యొక్క ఒత్తిడి పైన నాలో అధికమైనటువంటి బలమైన కోరికగా మార్చబడ్డది. ఆ ఒత్తిడి ఇప్పుడు ఆమె ఒక కోరికగా మలచబడి ఆ కోరికతోని దేవుడు తను సమీపించాలని చెప్పే రీతిలో ఇప్పుడు మందిరాన్ని దగ్గరకు వచ్చింది. ఎట్లెట్లా దుఃఖముతో, ఉపవాసంతో, కన్నీటితో హన్న అక్కడికి వచ్చేసింది. రాగానే అప్పుడు యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా. ఇదే కదా మిస్ అయింది మనలో. ఇంట్లో వ్యక్తిగత ప్రార్థనలు ఏడవడం కాదు, సన్నిధిలో కూడా ఏడుస్తుంది. ఎందుకంటే ఆ కోరిక అంతగా బలంగా ఉన్నది. ఆ ఒత్తిడిలో నుంచి అంత బలమైన కోరిక ఉత్పన్నమై ఆ కోరిక బలంగా ఉండేసరికి ఆ బలమైన కోరికకు సరిపడేటువంటి భక్తిపరమైన నిర్ణయాలు బలంగా ఉండి ఆహారం కట్టు, అందరు కట్టు, సంతోషం పోయింది, ఆనందం పోయింది, దుఃఖము, ఏడుపు, కన్నీటితో నింపబడి అలాంటి ఏడ్చుతున్నటువంటి దుఃఖంతో నింపబడినటువంటి మనపూర్వకమైన ప్రార్థనతో యెహోవా సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తుంది. అప్పుడు ఆమె ప్రార్థన చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను, అయ్యా బలమైన ప్రార్థనలకు ఇవే కారణాలు. అందుకే నీ ప్రార్థన జీవితం సరిగ్గా లేనప్పుడల్లా దేవుడు నిన్ను ఖచ్చితంగా శ్రమ పెట్టి నొక్కుతున్నాడు. అప్పుడు నీ ప్రార్థన ధూపం లేస్తుంది. శ్రమలు తీసేస్తున్నాడు, ధూపం తగ్గుతుంది, మళ్ళీ నొక్కుతున్నాడు, మళ్ళీ లేస్తుంది. చిన్నపిల్లడు కదా, సంతలో కొనుక్కునేటువంటి ఊదిత పైకి వెళ్ళి ఒకటి ఉంటుంది, అది అట్టుంది మన కథ. ఊదిత పైకి లేస్తుంది, ఊదకపోతే దిగిపోతుంది. శ్రమ వస్తే ప్రార్థన ధూపం పైకి లేస్తుంది, శ్రమ లేకపోతే తగ్గిపోతుంది. తర్వాత చూడండి. నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసినలా వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాయగు నీకు అప్పగిత్తుని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా అన్న తన మనస్సులోనే చెప్పుకొని చుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను. గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవైందువు, నువ్వు ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, అన్న అది కాదు నా ఏలినవాడా, నా మనోదుఃఖము ఏందది? అది ఏ దుఃఖము? మనస్సులో నుంచి ఉత్పన్నమవుతున్న దుఃఖము. అంటే వెక్కెక్కి ఏడుతారు చూసారా, ఊరికే ఇది మా ప్రిన్సిపాల్ మాదిరిగా ఏడ్చేటువంటి దొంగేడుపు కాదు అది. కొంతమంది పాస్టర్లు విశ్వాసుల దగ్గర మంచి మార్కులు కొట్టడానికి అంటారు. అట్టాంటి ఏడుపు కాదు ఇది, ఖండించాలి తప్పదు. ఇది ఏడుపు అంటే మనస్సులో నుంచి ఉత్పన్నమవుతున్న దుఃఖం. ఇది మామూలు దుఃఖం కాదు. నా మనో దుఃఖం గలదానై ఉన్నాను, నేను ద్రాక్షరసం మాట్లాడితే తాగలేదు నాయన అన్నప్పుడు ఆమె చేసిన ప్రార్థన అంతటి గురించి విని పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. కరెక్టేనా? మన ఆత్మల్ని యెహోవా సన్నిధిలో కుమ్మరించుకునే అంత ప్రార్థన వల్ల ఆమె పొందుకున్న మేలు ఈ రోజున మనం పొందుకోలేకపోవడానికి గల కారణము ఆమె చేరువైన రీతిలో మనం చేరువకపోవడమే ప్రార్థనలో. అంతటి ఘోరంగా ఆమె యాక్చువల్గా అక్కడ కనుక దేవుడు కనుక ఏలియని యాజకుని పంపించకపోతే ఆ బిడ్డ మోకాలు చిప్పలు ఇరిగిపోయేదాకా అక్కడనే మోకరించి ప్రార్థించేది ఆ దుఃఖంలో. ఎస్ఆర్నా నా కొడుకునిస్తే కానీ వదిలా అన్నట్టే కూర్చుంది ఆమె అక్కడ ప్రార్థనలో. దేవుడు ఇప్పుడు ఆయనను సమీపించిన తీరును ఆయన పరిశీలించి ఇక ఈమెకి ఖచ్చితంగా అనుగ్రహించాల్సిందే. ఎందుకంటే ఈ కుమార్తె నేను చెప్పిన రీతిగానే, నేను ఆమెకి ఇవ్వకూడదు అనుకున్నా సరే నా మనస్సును తిప్పుకొని మరి ఆమెకి ఇచ్చినట్టు రీతిగా నా దగ్గరికి వచ్చింది. నేను కీడు కలగజేద్దామన్న రీతిలోనైనా సరే ఆ కీడును మళ్ళీ నేను కలగజేయకుండా ఉన్నటువంటి నా నిర్ణయ మార్పులకు సరిపడే రీతిలో నన్ను సమీపించింది. యోవేలు 2:12. కాబట్టి ఏలిని కావాలని దేవుడు అక్కడ పంపించి అప్పుడు ఏలితో కొన్ని మాటలు బలికింపజేస్తాడు దేవుడు. ఏమని? 17వ వచనం. అంతటి ఏలి నువ్వు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో, నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృప పొందుతున్నాను గాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారి వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా. ఒకవేళ ఏలి అక్కడ రాకపోతే ఆమె ప్రార్థన నుంచి లేచేది కాదు. ఇక చాలు అనుభవించిన దుఃఖం ఎక్కువైపోయా, గేలు ఎక్కువైపోయా, ఆ బాధ
ఎంత వేదనకరంగా మారిందంటే మనోదుఖం కలదైపోయి ఇక సేమ్ యాకోబు పట్టినట్టుగానే పట్టుకొని నువ్వు ఇచ్చేదాకా వదలని కూర్చుంది. కానీ దేవుడికి ఆ విషయం తెలుసు కాబట్టి ఏలిని అక్కడ ఆ సందర్భంలో నిలబెట్టి, ఎందుకంటే మందిరం అనక చాలా మంది వస్తూ పోతుంటారు, మళ్ళీ ఏటేటా ఒక్కసారి జరిగేది, మామూలు జనసంఖ్య ఉండదు అక్కడ, కిక్కిరిసిపోతుంది. సంవత్సరానికి ఒక్కసారి అంటే ఎట్లుంటుంది, కిక్కిరిసిపోయే దగ్గర ఆ స్త్రీ పైకే ఆ యాజకుడి యొక్క కన్ను పడినట్టుగా దేవుడు అనుగ్రహించి ఆమె చూశాడు. చూసి పొరపాటు పడ్డాడు. తర్వాత ఆమె చెప్పుద్ది, లేదయ్యా మన దుఃఖంతో ఇట్లా వచ్చిన ఆత్మను పోస్తున్నాయన సన్నిధిలో. ఇక ఇంత చేస్తేనే అప్పుడు ఒక చిన్న అష్యూరెన్స్ వచ్చింది, ఒక చిన్న గ్యారంటీ దొరికింది. ఏం గ్యారంటీ అది? సమాధానం కలగాలి, క్షేమంగా పో, దేవునికి దయచేస్తాడు. ఆ మాట వినగానే చెంగుని ఎగురుకుంటూ పోయి అప్పుడు తిన్నది బిడ్డ. అప్పటిదాకా తినడానికి తిండి దిగుతలే. మనము ఏది కోరుకుంటున్నామో ఆ కోరుకున్నది జరుగుతుందో జరగట్లేదు పక్కన పెట్టు, ప్రార్థనే, తిండే. ఏ సార్ నేను కోరుకున్నది జరిగేదాకా నేను ముఠ. సాధారణంగా ఇప్పుడు నీది మీకు ఎట్లా అర్థమై చెప్పాలంటే రియాలిటీలో మీకు చూపిస్తాను. ఇంట్లో ఎవడన్నా పొద్దున్నే చచ్చిపోయిన శవం ఉండగా మధ్యాహ్నం పూట అన్నం తింటాడా? అడిగి తిండి తినాలి కోరిక కలుగుతుందా? అసలు జ్ఞాపకం ఉంటుందా? చచ్చి గంట అవుతుందా ఇంట్లో ఎవరు ఏమండే అంటారు ఎవడన్నా? ఇక అట్లా అంటే వాడికి మతి లేదంటారు. వాడిని వీడు మతి భ్రమించినాడు వాడిక. కరెక్టేనా? చనిపోయినప్పుడే ఆడు తిరిగి రావడం తెలిసినా సరే, అవకాశం లేదని తెలిసినా సరే, ఆ సందర్భంలో తిండి పైన మనకు ధ్యాస పోలేదు. అంతకంటే బలమైనటువంటి కోరికగా నువ్వు అడుగు ప్రతిదాని విషయంలో నువ్వు గట్టిగా అడగాల. ఇల్లు బాగుండాలా, రోగాలు పోవాలా, ఆర్థిక సమస్యలు పోవాలా, నా పిల్లలు రక్షించబడాలా, నా భర్త రక్షించబడాలా, నా భార్య రక్షించబడాలా, అందరు బాగుండాలా. కానీ నేను మాత్రము నా తిండి, నా సుఖం మళ్ళా ఒకరి మన ఇళ్ళలో ఎవరో ఒకరు చనిపోయినారు అనుకోండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుంది. ఎందుకంటే కంపారిజన్ మీ ఇంట్లో ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే మీకు అర్థమవుతుంది. ఒకరు చనిపోయినారు, సాయంత్రానికి నవ్వుతావా? ఎదుటోడు జోక్ చేసి నవ్వుతావా? మంచి టాప్ క్లాస్ జోక్ చెప్పిండు, నవ్వుతావా? ఏముంటుంది ముఖము? దుఃఖముఖంగానే ఉంటుంది. కిన్యమైన ముఖం అంటది బైబిల్లో దానికి రాయబడ్డ పదం ఏంటంటే కిన్యమైన ముఖము అని అంటది. కిన్యమైన ముఖంగా ఉంటుంది. అన్న అదే ముఖంతో గడిపింది తన జీవితం. కొడుకును పొందుకునేదాకా ఏలి ఆ మాట ఇచ్చేదాకా కట్ట బతికిందవే. నాకు కావాల్సిందే నాకు రక్షణ, నాకు కావాల్సిందే అది కదా మనం అడగవలసిన విధానము. దేని దాన్ని సెపరేట్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేసినట్టు ప్రార్థనే, బయట జలసాలే. తిండి దగ్గర ఎంజాయ్, ఆనందమే, సంతోషమే అన్ని చేసినట్టే. ఇప్పుడు దావీదు మళ్ళా భలే గుర్తొస్తాడు. ఆయన బెత్షెబా యొక్క కొడుకు అనారోగ్య పాలైనప్పుడు ఏం చేశాడు? ఆయన కూడా చేసిన అదేగా. ఏం చేశాడు? నేను ఎవరితో మాట్లాడా, నేను సంతోషంగా ఉండను, ఆనందంగా ఉండను, ఆహారం చేత నేను సంతోషపరచబడను, నాకు మంచి ఆనందము నవ్వులు ఏమొద్దు, నేను మొత్తం నాకు కనీసము పడుకోవడానికి బెడ్ కూడా వద్దు, కింద పంట. సార్ ఆయన చేసింది కింద పడుకొని సుఖములన్నింటినీ దూరం చేసి నేను పడే బాధలు నా దేవుడు చూసి కనికరం చూపాలి అన్న కోరిక కోసం చేశాడు ఆయన. అది కదా మనం చేయాల్సింది. లేదు, ఇదే మిస్ అయింది, ఇదే సంఘాల్లో మిస్ అయింది. నేను ఈ అంశాన్ని ప్రత్యేకంగా చెప్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. సంఘంలో గట్టిగా కన్నీటి ప్రార్థన చేసి 2-3 కంటే కొల్లేరా ఇట్లా అన్నా అని చెప్పేసి రేపు పొద్దున ప్రార్థన చేయమంటే ఇక ఇంకొకసారి ఎందుకు మాట అనిపించుకొని చెప్పి అనుకుంటూ చేసి అంటే ఇంత చెప్పిన తర్వాత మళ్ళీ రేపు పొద్దున నవ్వుకుంటా నార్మల్గా ప్రార్థన చేస్తే మళ్ళీ వీడికి భక్తి లేదు అనుకుంటారని చెప్పి ఈ ఏడుపుతోనే మా భక్తిని కొలుస్తారు ఈ సంఘాల్లో అని చెప్పి ఇక ప్రతిసారి ఏడుపు వచ్చినట్టుగా అని రాని ఏడుపుని పెట్టబాక. భాషలు లేకపోతే పరిశుద్ధాత్మ లేదన్నట్టు ఆ కొలతలోకి వెళ్ళిపోయావు. నేను చెప్పేది ఏంటంటే నీ కోరిక అత్యంత బలంగా ఉంటే నీకు తెలియకుండా ఆటోమేటిక్ కన్నీళ్ళు వస్తాయని చెప్తున్నా. ఖచ్చితంగా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా, అంతేనా కదా? ప్రైజ్ ది లార్డ్. 4 మాటలంటే వర్తమానం అయిపోతే మంచిది, దేవుడికి స్తోత్రం కలుగును గాక. కానీ అది అలాంటి ప్రార్థన కూడా మనం వెనక్కి చేరుకోవాలా.
అట్లా చేరువైనప్పుడే ఆమె సుఖాన్ని దుఃఖాన్ని పక్కన పడేసింది. చివరికి తన యొక్క సాటి సహోదరుల యొక్క వాళ్ళ బాండేజ్లో, వాళ్ళు దాస్యత్వంలో ఉన్న పరిస్థితిని బట్టి దానియేలు చూసి కూడా కన్నీరు గార్చాడు ఆయన. మామూలు కన్నీరు కాదు అది, విపరీతమైనటువంటి కన్నీరు కారుస్తూనే వచ్చాడు ఆయన. ఎసార్నో ఆ కన్నీటిలోనే ఆయన గోనెపట్ట కట్టుకుని ఉపవాసం చేసిన సందర్భాలు చెప్తున్నాడు. చివరికి ఆయన తనకి ఇష్టమైన ఆహారాలు కూడా దూరం పెట్టాడు అని రాయబడ్డది దానియేలు గ్రంథంలో. ఎందుకంటే జరగాలని కోరుకుంటున్నాడు. మనకు కోరికలే పడతాయి, తగిన రీతిలో దేవుని సమీపించడంలో మిస్ అయింది ఇక్కడ, అది కరువైంది. అందుకే ఇవి జరగడంలే. బాధే, పొట్టంతా నింపి తింటున్నాం. మళ్ళీ తినే తప్పని చెప్పట్లేదు, నీ బాధను ప్రభువుకి తెలియపరచబడినట్లుగా ఆ క్రియలు నీ జీవితంలో కనమని అంటున్నా. అప్పుడు కదా నువ్వు గొప్ప గొప్ప విషయాలు కారణాలు చేసేది, అంతేనా కదా? అంతేందుకే ప్రార్థనలకు అత్యధికమైన పెద్ద మాదిరి ఎవరు? యేసు ప్రభువే. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారిగా యేసు ప్రభు ఉన్నటువంటి ఒక దినములో కాదు, దినములన్నిటిలో. అయ్యా మీరు నా మాట గమనించాలా? ఆ మాట మళ్ళీ చదవండి. శరీరధారి అయిన దినములో కాదు, దినములలో. అంటే ఒక్క దినం గురించి చెప్తలేడు ఆయన. అందరూ ఏమనుకుంటారంటే శిలువ మరణానికి ముందు మాత్రమే ఆయన చెమట రక్తంగా మార్చబడే ప్రార్థన చేశాడు అనుకుంటున్నారు. కాదు, శిలువ మరణానికి ముందు కాదు, ఆయన శరీరధారిగా ఉన్న దినాలన్నిటిలో, ఆ దినములలో అయ్యా గమనించాల. ఏమంటున్నాడు ఆయన? నాకు మళ్ళీ యోవేలు 2:12 కనబడుతుంది. ఏది హన్నా చేసి పొందుకుంది అది కనబడుతుంది నాకు. టీచో మహారోదన, మామూలు రోదన కాదు అది, ఇక మామూలు కన్నీళ్ళు కావవి. దావీదు కార్చిన కన్నీళ్ళ కంటే అధికమైన కన్నీళ్ళు దావీదు తన కోసం కార్చుకున్నాడు. ప్రభు ప్రపంచ మానవాళి కోసం కార్చాడు ఆయన. ఆ మాట చూడండి, మహారోధనతోను కన్నీళ్లతోను ఏం చేశాడు? ఒకటి, ఆయనకు మరణం రాబోతుందన్న విషయాన్ని ఆయన శరీరధారిగా ఒక మనుషుని ఆలోచన రీతిగా చూసినప్పుడు, దట్స్ అ స్ట్రాంగర్ పెయిన్, అత్యధికమైనటువంటి నొప్పి. ఆ అత్యధికమైన నొప్పిలో నుంచి రక్షించబడతానేమో అన్న ఒక కోరిక. ఆ కోరికలో నుంచి ఆయన ప్రార్థన శక్తివంతమైన బలవంతమైన ప్రార్థనగా మార్చబడ్డది. ద స్ట్రాంగర్ ద పెయిన్, ద స్ట్రాంగర్ ద డిజైర్, ద స్ట్రాంగర్ ద డిజైర్, ద స్ట్రాంగర్ ద ప్రేయర్. అప్పుడు వస్తాయి ఫలితాలు. బలమైనటువంటి బాధ, నొప్పి, ఇరుకు, ఇబ్బంది బలమైన కోరికలు ఉత్పన్నం చేస్తాయి. బలమైన కోరికలు బలమైన ప్రార్థనలకు కారణమవుతాయి. ఆ బలమైన ప్రార్థనలే ఫలితాలకు కారణమవుతాయి. యేసుప్రభు జీవితంలో అదే జరిగాయి కదా. అందరూ ఏమనుకుంటారు ఒక్కసారి ఏడ్చాడేమో, రేపైతే అటు గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడుగా అక్కడే అట జరిగిందేమో అనుకుంటారు. కాదు, నేను అదే దాన్ని అంటే నిశ్చితంగా పరిశీలిస్తుంటే శరీరధారిలో దినాలన్నిటిలో అదే జరిగింది. ఆయన అందుకొరకే ఈ విషయం ఎవరికి కనబడుకుని ఉండాలని శిష్యులందరూ పడుకోగానే ఎర్లీ మార్నింగ్ ఇది పొద్దున్నే పెందలక్కడ 3 గంటలకు 4 గంటలకు లేచి వెళ్ళిపోయి ఎవరికి కనబడకుండా రోదనతో శ్రమ కన్నీళ్ళతో ప్రార్థన చేశాడు. ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడం గల కారణం కూడా అదే. అంతటి దుఃఖంతో, అంతటి మనపూర్వకంగా, అంతటి రోదనతో ప్రార్థన చేశారు కాబట్టి ఆయన కన్నీటి ప్రార్థనే ఈరోజు మనం చేయవలసిన వారం. అది మనకు మాదిరి. ఆ కన్నీటి ప్రార్థనలు మిస్ అయ్యాయి. నాకు తెలుసు ప్రతి ఉపవాస దిన మధ్యాహ్న కాలం ఇక నుంచి ప్రార్థనలకి కేటాయించబడుతుంది. బట్ దానికంటే ముందు ఎలా చేయాలో నేను చెప్పకుండా చేయండి అంటే ఫలితం లేని ప్రార్థన వల్ల మనకేం లాభం? కరెక్టేనా? నువ్వు కన్నీరు కార్చకపోయినా పర్వాలే, నేను దాన్ని బట్టి కొలవట్లేదు, కొలవమని ఎవరికి చెప్పట్లేదు. బట్ ఆ హృదయం దాంతో అంత భారంగా నింపబడని ఆ మనపూర్వకమైన ప్రార్థన అలా ఉండని. అలాగూ చేయకుండా ప్రభు యుద్ధ నుంచి ఏం ఆశించినా దొరకదు. దయచేసి నేను బైబిల్ అనేక మంది వ్యక్తి చూసా, దానియేలుని చూసా, ప్రార్థన చేసిన గొప్ప గొప్ప పరిశుద్ధులను చూసా. మరణం వస్తుందని కన్ఫర్మ్ రానటువంటి హిజ్కియా కూడా సేమ్ అట్టాక్ వచ్చాడు. ఆయన కూడా అంతే. నువ్వు చచ్చిపోబోతున్నావురా అంటే
తిన్నగా సగం తిన్నా, ఇంకా సగం అయినాక అప్పుడు వెళ్ళి ప్రార్థన చేసుకోండి అంటాడా? తిండిలో నారాయణ ఆయన కట్, తిండి కట్, పానము కట్, బంధువులు కట్, పిల్ల జల్ల కట్, భార్య పిల్లలు కట్. ఉన్నది ఒకటే, ఏందది? ప్రభు దగ్గరికి భారముతో దుఃఖంతో నింపబడినటువంటి ప్రార్థన చేత ఇజ్కి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. నిజమయ్యా? మీ జీవితాలు తొందరగా మార్చుకోవాలనుకుంటున్నారా? దేవుని చేత నింపబడాలనుకుంటున్నారా? నేను మీకు ఇచ్చే సలహా ఒకటి, దయచేసి కన్నీటి ప్రార్థన అంటే ఊరికే రాదు కాబట్టి దానికంటే ముందు ఏమేమి జరుగుతాయి అవి చెప్పాను మీకు. ఎదుటి బాధ నీ బాధగా భావించు. నీ బాధ పరలోక రాజు నీకున్న శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు నేను పరలోకంలో అడ్డుగా నిలబడే విషయం గమనించు. అప్పుడు నీకు ఒక బలమైన ప్రార్థనగా అది ఉత్పత్తి అవుతుంది. అక్కడి నుంచే ఫలాలు పొందుకోగలుగుతావు. ఏ పరిశుద్ధుల ప్రార్థన చూడండి, ప్రతి ఒక్కరు అట్లాగే ప్రార్థన చేస్తున్నారు. కృతజ్ఞతలు చెప్పేటప్పుడు కన్నీరు కార్చాల్సి అక్కర్లే. దేవుడి దగ్గరికి వెళ్ళి మార్గ నిర్దేశకాలు అడిగేటప్పుడు, వాళ్ళకు సహాయం అడిగేటప్పుడు వేరే విషయము. కానీ నీకు కలిగిన కోరిక నెరవేర్పు కోసం మాత్రము ఇది చేయక తప్పదు. ఏది నీ కోరిక? దేని విషయంలో నీకు భారం ఉంది అంటే మరణాపాయ పరిస్థితి వస్తే తప్ప అలాంటి బలమైన ప్రార్థన రాదా? యేసుప్రభుకి శరీరధారికి ఉన్న దినాలు అన్నిటిలో వచ్చిందిగా, మనకు రావాలిగా, మనకు ఉత్పత్తి అవ్వాలిగా. ప్రైజ్ ది లార్డ్. దీన్ని దాటాలి. దీన్ని దాటకుండా ఏ పని చేయలేం, ఏ కార్యము చేయలేం. దయచేసి అయ్యా మీరు ఈ విషయాన్ని ఆలోచన చేయండి. అత్యధికమైనటువంటి ప్రేమ, ఐక్యత లేని చోట ఎదుటివారి కోసం మనలో కన్నీళ్ళు రావు. మన కోసం మనకు వస్తాయి లేండి, కానీ కొన్ని విషయాలు మన కోసం మనకు కూడా రావట్లేదు. ఇప్పుడు దేని గురించి అయితే బహుకాలం ప్రార్థన చేసాం, ఇప్పుడు రావిగా. కరెక్టేనా కాదా? మన కోసం మనం చేసే ప్రార్థన కూడా బహుకాలం నువ్వు చేసిన దాంట్లో నుంచి కన్నీళ్ళు కూడా బోరు కొట్టి నేను రానంటున్నాను బయటికి. అవి ఓన్లీ పెదవులకు అనుమతి ఇచ్చింది బాడీ కాదు. హన్నా చేసిన ప్రార్థనలా మనం ప్రార్థన చేద్దాం. యాకోబు చేసిన ప్రార్థనగా పట్టుదల ప్రార్థన చేద్దాం. కన్నీటి ప్రార్థన నేను అడిగేది. దానియేలు చేసినట్టుగా, హిజ్కియా చేసినట్టుగా నీ కన్నీళ్ళు లెక్కించబడితే అనే విషయం రాయబడ్డదా? నీ కన్నీళ్ళు నేను బుడ్డిలో చూస్తూ లెక్కిస్తా అంటున్నాడు ఆయన. అరే ఆ రోజు ఉండని, ఒక 10,000 లీటర్లు ఉండని, ఏమవుతుంది? వద్దా? కొంతమందికి చూపిస్తారు నాకు తెలిసి, కొంతమందికి బిందె తీసుకొస్తాడు ఆయన, ఇన్ని రాని కన్నీళ్ళు. కొంతమందికి మగ్గు తీసుకొస్తాడు, కొంతమందికి చెంబు తీసుకొస్తాడు, కొంతమందికి స్పూన్ పట్టుకొస్తాడు కావచ్చు దేవుడు. అట్లుండబాక. ఆ కన్నీరు ఎలా ఉండాలంటే ప్రభువు కూడా ఆనందపడే రీతిలో ఉండాలి. ప్రభువు చెప్పాలి ఏమని తెలుసా? నా కుమారుడు, నా కుమార్తె, నువ్వు కార్చిన ఈ కన్నీళ్ళు ఆ రోజున నేను సీమోన్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు నా కన్నీళ్ళు తుడిచిన స్త్రీ పాదాల కంటే నీ కన్నీళ్ళు ఎక్కువ అని చెప్పాలా. ఆమె కన్నీటి కన్నా నీ కన్నీళ్ళు ఎక్కువ అని చెప్పగలగాల. ఆ స్థాయిని మనం పొందుకుందాం. ప్రార్థనలో ముందుకు సాగిపోదాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, ప్రభువా నిజంగానే ప్రార్థనల కోసం మేము కేటాయించుకున్న దినాల్లో కానీ దానిని గురించి ప్రభు మేము ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటుండగా ఆ మార్పుల కొరకే ప్రభువా సమయోచితంగా ఈ సమయాన్ని మేము వాడబడి ఉన్నామని నమ్ముతా ఉన్నాము. నీ ఆత్మ నడిపింపే కానీ మనుషుల యొక్క నియమాలతో ప్రభువా ఏమీ లాభం లేదు. నువ్వు ఎప్పుడు ఎలాగో నడిపించడానికి మీరు ఇష్టపడుతున్నారో నాయన, మనుషుల యొక్క సిద్ధాంతాలు దానికి అడ్డుగా లేకుండా నీ చేత స్వతంత్రంగా నడిపించబడడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రభు. కృపగల దేవ, ప్రార్థన ఎలా చేయాలో ప్రభు, బలమైనటువంటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన ఎలాగ సాగుతున్నదో నీ పరిశుద్ధ గ్రంథంలో దాని గురించి మీరు ఏమి మాట్లాడి ఉన్నారో, అనేకమైన పరిశుద్ధులు దాని ద్వారా ఎలాగైనా వారు అడిగిన దానిని పొందుకొని ఉన్నారో ఓ దేవా, మేమున్నటువంటి ఈ ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, గర్భములు తెరవబడే విషయం అవ్వచ్చు, మా కుమారుల రక్షణ అవ్వచ్చు, మా ఆర్థిక విషయాలతో పాటు మా ఆత్మ సంబంధం ఎదుగుదలను గుర్చవచ్చు, మేము ఆశించుచున్న వారి యొక్క రక్షణ అవ్వచ్చు, ఆరోగ్య విషయాలు అవ్వచ్చు, అన్నిటిలో కూడా ప్రభు అలాంటి ఒక బలమైనటువంటి ప్రార్థనతో, కన్నీటి ప్రార్థనతో మేము వాటిని అన్నిటినీ పొందుకునేటువంటి ఆ యొక్క ప్రార్థన అనేటువంటి ఆత్మను మా అందరిపైన కుమ్మరించండి ప్రభు. సహాయం దయచేయండి. ఈ మాటలు విన్నటువంటి వీరందరిలో కూడా నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత ఆ కన్నీటి ప్రార్థన చేయగలిగేటువంటి ఆ ఆత్మ నడిపింపు వీరందరికీ అనుగ్రహించి ఆ భారమైనటువంటి ఆ భారంతో కూడుకున్న ప్రార్థనకి దయచేయమని, ఆయన సాయంకాల సమయంలో జరగనిటువంటి ఆరాధనలో కూడా మీరు తోడుగా ఉండమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము.
ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.